వార్త అంటే వార్త లెక్క రాయాలి. ముచ్చటేందో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కానీ మనకు మంచిగున్నోళ్ళదైతే ఓ తీరుగా, మందిదైతే ఇంకో తీరుగా జెప్పి పబ్లిక్‌లా పల్సగా గావొద్దు గదా! లేదు. మీ తాన ఏమన్నమైతే భూమి మునిగిపోయినట్టు బిల్డప్ ఇస్తాం. మా తాన మొగులుడి కింద పడ్డా గాని మల్లె చెట్టు కూలిందన్నట్టు రాస్తాం. అంటే ఇగో గిట్లనే సొట్లు తినవలసొస్తది. అందరని కాదు కానీ కొందరున్నారు. కొన్ని పేపర్లు, ఛానళ్లు ఉన్నాయి. పచ్చిగా చెప్పాలంటే పచ్చ మీడియా అని చెప్పుకోవచ్చు. ఆ మీడియాకు హైదరాబాద్ అంటే మామూలు ప్రేమ కాదు. వానలు పడ్డ టైంలో అయితే ఈ ప్రేమ వరద లెక్క పొంగి పొర్లుతుంటది. అయ్యో ఏమైపాయో నా పట్టణానికి అన్నంత ఆగమైతుంటే ఎడ్డింగులు పెడుతుంటారు. హైదరాబాద్ లో ఏ మూల వానబడి ఏ ఒక్క రోడ్డు మీద జర్రంత సేపు నీళ్లు నిలబడ్డా చాలు ఈ నగరానికి ఏమైంది? నగరం నరకం, బిక్కుబిక్కుమంటున్న నగరం, మునిగిన నగరం, నాయకులు ఎక్కడ, అధికారులు ఎక్కడ, వరద వణుకు అనుకుంటా ఓ దేవుడో మొత్తం మునిగిపోయింది అన్నట్టు రాస్తారు, సూయిస్తారు. అదే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అమరావతితో పాటుగా సగం రాష్ట్రం మునిగి జనాలు ముప్పు తిప్పలు పడుతున్నా గానీ కుండపోత వర్షం, భారీ వర్షం, రికార్డు స్థాయిలో వర్షం, అప్రమత్తమైన అధికారులు, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సీఎం, మంత్రులు, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటా గుసగుస పెడుతుంటారు. ఆంధ్రలే తట్ల, హైదరాబాద్ అయితే ఇట్లా అనుకుంటా ఎల్లో మీడియా రాతలు కల్లారు చూసిన భాగ్యనగర జనాలు బగ్గుమంటున్నారు. ఇంకెన్ని రోజులు ఇట్లా హైదరాబాద్ ఆగమైపోయింది అనుకుంటా రాసుకొస్తారు. అదే వాన అంతకు మించి వరద, ఆడికి ఈడికి పోలికే లేని తీరి జనాలు గోసాలు ఎన్నున్నా గానీ హైదరాబాద్ అనగానే ఎక్కలేని క్రియేటివిటీతోనే ఎడ్డింగ్లు పుట్టుకొస్తాయి. అదే అమరావతి, ఆంధ్ర మీద అయితే అయ్యి కానట్టు, అసలేం కానట్టే కవర్ డ్రైవ్లతో కవర్ స్టోరీలా అని అనుకుంటా నిత్య పేపర్లు చదివి టీవీలు చూసే పట్టణం జనాలు పచ్చ మీడియాకి ఇచ్చి పడేస్తున్నారు. ఎన్ని చెప్పినా ఎంత లేనిది చూపించినా గానీ జనానికి ఏది ఎల్లో మీడియా, ఏది కళ్ళకు గట్టినట్టు ఉన్న చూపించే మీడియా అని ఇంకా సోయి రాలేదనుకుంటారో ఏమో. ఇప్పటికన్నా మారుర్రి, మంచిగా రాయుర్రి అనుకుంటా గట్టిగా నరుచుకుంటున్న హైదరాబాద్ మాటల మీద ఆ సోకాల్డ్ ఎల్లో మీడియాలో ఆలోచిస్తే మంచిగా ఉంటది. ఏమంటారు?